టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకే ఒక్క సినిమాతో ఫేమస్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కేవలం కథానాయికలు మాత్రమే కాకుండా సినిమాలో సైడ్ క్యారెక్టర్స్, స్టార్ హీరోల కూతుర్లుగా కనిపించిన తారలు కూడా పాపులర్ అయ్యారు. దృశ్యం సినిమా గుర్తుందా? అందులో వెంకీ పెద్ద కూతురిగా కనిపించిన అమ్మాయి ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా అవుతున్నాయి. విక్టరీ వెంకటేష్ హీరోయిన్ గా నటించిన సూపర్ హిట్ చిత్రంలో దృశ్యం ఒకటి. 2014లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన దృశ్యం సినిమాకు రీమేక్ ఇది. ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించగా ఇందులో వెంకటేష్, మీనా జంటగా నటించారు. ఈ సినిమాలో వెంకీ పెద్ద కూతురుగా నటించిన అమ్మాయి గుర్తుందా? సినిమా కథ మొత్తం ఆ అమ్మాయి చుట్టే తిరుగుతుంది. ఈ చిత్రం అందం, అమాయకత్వం, తనదైన నటనతో కనబడిసింది. దృశ్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. దృశ్యం సినిమాతో పాటు ఆ తర్వాత వచ్చిన సీక్వెల్ లోనూ కనిపించి అలరించింది ఈ బ్యూటీ. ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటో తెలుసా? తన పేరు కృతికా జయకుమార్. ఆమె ఓ క్లాసికల్ డాన్సర్. కృతికా జయకుమార్ బెంగళూరుకు చెందిన అమ్మాయి. క్లాసికల్ డాన్సర్ మొదటి నుంచి సినిమాలకు దూరంగానే ఉండేది. 7 ఏళ్ల వయసులోనే భరతనాట్యం పై ఇష్టం పెంచుకున్న కృతిక ఆ తర్వాత క్లాసికల్ డాన్స్ గా పలు సోషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అలా తిరువనంతపురంలో మలయాళం డైరెక్టర్ బాలు కిరణ్ తో ఆమెను చూసి సినిమాలో ట్రై చేయాలని సూచించారు. అలా తెలుగులో దృశ్యం సినిమాకు ఆడిషన్స్ కి వెళ్లిన కృతికకు అదే చిత్రంలో ఛాన్స్ వచ్చింది. దృశ్యం సినిమాతోనే సినీ రంగంలోకి అడుగుపెట్టిన కృతిక ఆ తర్వాత కన్నడలో బాక్సర్ సినిమాలో నటించింది. తెలుగులో వినవయ్య రామయ్య చిత్రంలో కనిపించింది. రోజులు మారాయి, ఇంట్లో దెయ్యం, నాకేం భయం వంటి చిత్రాల్లో నటించినప్పటికీ సరైన క్రేజ్ రాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.